చెప్దామా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడంటే శరీరానుసారులు ఆత్మానుసారులు. చెప్పండి, శరీరానుసారులు ఆత్మానుసారులు. శరీరానుసారులు ఏ విధంగా నడుస్తారు, ఆత్మానుసారులు ఏ విధంగా నడుస్తారు అనేటువంటి వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. రాత్రి మీటింగ్లో కూడా నేను వాక్యం కోసం ఆ వాక్యం వింటున్నాను, కానీ మరలా వాక్యం కోసం ప్రిపేర్ అవ్వలేదు ప్రభా, నిద్ర ఒకటి లేదు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే దేవుడు వెంటనే ఈ మాటలు నా హృదయంలో పెట్టాడు. కాబట్టి ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. మొట్టమొదటిగా మనం చూడబోయేటువంటి మాట ఏంటంటే శరీరానుసారులు ఏ విధంగా ఉంటారు. ఆమెను చెప్పండి. శరీరానుసారులు ఏ విధంగా నడుచుకుంటారు. శరీరానుసారులకి ఆత్మానుసారులకి మధ్య వ్యత్యాసం ఏంటనేటువంటి మాటలు ఈరోజు ప్రభు మీతో ముచ్చటించబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే, శరీరానుసారులు పరలోకానిలో ప్రవేశించలేరు. ఆత్మానుసారులు అయితే పరలోకంలో ప్రవేశించగలుగుతారు. శరీరానుసారులు భూమి మీదని వాటిని ఇష్టపడతారు. ఆత్మానుసారులు దేవునికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతారు. శరీరానుసారులు ఇహలోక సంబంధమైన వాటిని వెతుకుతారు. ఆత్మానుసారులు పర సంబంధమైన వాటిని వెతుకుతారు. శరీరానుసారులు ఇహలోకం ఉన్న వాటిని ప్రేమిస్తారు. ఆత్మానుసారులు దేవుని మాత్రమే ప్రేమిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో ఈ రెంట్లకి మయాన్ని. శరీరానుసారులు ఏ విధంగా జీవిస్తారో, ఆత్మానుసారులు ఏ విధంగా జీవిస్తారు అనేటువంటి మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం వాక్యము ద్వారా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం కొన్ని మాటలు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. యాలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పినప్పుడు బిగ్గరగా చెప్పడం నేర్చుకోండి. నోట్ల మాటే కదా. పక్క ఇంటి గొడవకి వెళ్ళింది అనుకో, ఎలా మాట్లాడతారు? అలాగని మాట్లాడతారు? అరుస్తారా అరవరా? మరి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శరీరానుసారమైన మనసు మనిషిని ఏం చేస్తుంది అంటే కృంగదీస్తుంది. శరీరానుసారమైన మనసు అంటే ఏంటంటే ఈ మట్టితోని తయారు చేసినటువంటి ఈ శరీరం. దీని లక్షణాలు చెప్తాను. పాపపు కోరికలు ఎక్కువ ఆశిస్తుంది. శరీరానుసారమైన మనసు ఏ కోరికలు ఆశిస్తుంది? పాపపు కోరికలు ఎక్కువ ఆశిస్తుంది. రెండోది కోపం తెప్పిస్తుంది. రెండోది ఏం చేస్తుంది? మూడోది అసూయ కలిగిస్తుంది. అసూయ కలిగిస్తుంది. నాలుగోది మనిషికి ద్రోహం చేస్తుంది. ఏం చేస్తుంది? ద్రోహం చేస్తుంది. ఐదోది వీరిలో సహనం మాత్రం ఉండదు. వీళ్ళు ఎవరట? వీరు శరీరానుసారులు. ఎవరట? విను జాగ్రత్త. వీళ్ళు శరీరానుసారులు. అంతేకాదు
దేవుని చిత్తము కంటే తన స్వంత లాభం కోసం పరిగెడతారట. దేవుని చిత్తం మీద పరీక్షించుకోరంట వీళ్ళు. శరీర సారమైన మనస్సు కలిగిన వారు దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు నేను వెళ్తే కార్యము చేస్తాడా చేయడా అన్నటువంటి పరీక్ష వీళ్ళు ఉండదు. వీరు ఏం చేస్తారయ్యా అంటే వీరు తిన్నగాను వాడు మనసు ఏదైతే చెప్తుందో అదే వింటారు. ఇది శరీర స్వభావం. శరీర స్వభావం ఇది. ప్రభువా నేను అక్కడికి వెళ్తే నువ్వు కార్యం చేస్తావా చేయవని పరీక్షించుకునేటువంటి గుణలక్షణాలు ఉండవు. ఈ శరీరం చెప్తుంది. శరీరం ఏం చెప్తుంది అంటే కష్టపడి వచ్చావు, శ్రమపడి వచ్చావు, ఎంతో బాధపడి వచ్చావు, ఎండన పడి వచ్చావు, కాసేపు రెస్ట్ తీసుకో అంటది. ఆత్మ అంటది లే ప్రార్థన చేయి, ప్రార్థనలో ఏకోపించు, ప్రార్థనలో గడుపు, దేవుడితో నడు అని చెప్తుంది ఆత్మానుసారమైన మనసు. కానీ శరీరం ఏం చెప్తుంది తెలుసా? ఫుల్గా తిను, ఫుల్గా త్రాగు, ఫుల్గా ఇష్టానుసారంగా జీవించు. ఇవన్నీ చెప్పేది ఎవరయ్యా అంటే శరీరం చెప్తుంది మనిషికి. ఈ శరీరం మీద అధికారము దేవునికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దుష్టుడికి కూడా ఉంది. వాడికి దొరికితే వాడికి కూడా ఉంది అధికారం. అందుకే శరీరం మీద వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు. నీ శరీరాన్ని వాడు వాడుకోవాలంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు. యోబు జీవితాన్ని మనం చూస్తే యోబుకి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆలను కంచి తీస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తానో చూడు అంటాడు. అంటే దేవుడు అంటాడు తన ప్రాణం మీద అధికారం అయితే నీకు లేదు కానయ్యా, తన శరీరం మీద అధికారం నీకు ఇస్తున్న వెళ్ళు అనంగానే కిందకు వచ్చి తన శరీరానికి పుండ్లు కలుగు చేస్తాడు. ఇది ఎవరు కలుగు చేసింది? సాతాను కలుగు చేసింది. కొంతమందికి ఎలర్జీలాగా వచ్చాయి, సోరియాసిస్. వీళ్ళ నాన్నకి సోరియాసిస్ వచ్చింది, వాళ్ళ డాడీ వచ్చిందా లేదా? వచ్చింది. వాళ్ళ అన్నిలో నా దగ్గరికి వచ్చింది, నేను చూశాను. నాన్న ఏంటి చెయ్యిలు అలా పగిలిపోయినాయి అంటే మీరు చెప్తే నమ్ముతారో నమ్మరు కానీ మడి ఎండిపోయి భూమి ఎండిపోతే ఈడిపోతే చూసారా? ఎప్పుడైనా చూసారో లేదు? అలా ఈడిపోయి రక్తాలు వచ్చేసి అండి రెండు చేతుల్లోని. అప్పుడు ఆయన చెప్పాడు నాకు సోరియాసిస్ స్టార్ట్ అయిందని చెప్పాడయ్యా డాక్టర్ అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను ఆ రెండు చేతులు ఎలాగి అని చెప్పి ఆ రెండు చేతులు నా చేతులేసి ఇలా రెండు చేతులేసి ప్రార్థన చేశాను. అద్భుతమైన రిజల్ట్ ఏంటంటే నెలలో క్లారిటీ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. సోరియాసిస్ తగ్గుతుందా? తగ్గే అవకాశం ఉంటుందా? హల్లెలూయా చెప్పండి. ఆ అమ్మాయి సాక్షి. వాళ్ళ డాడీకి జరిగింది ఆ కార్యం. వాళ్ళ డాడీకి జరిగింది. ఇలా ఈడిపోయి దాంట్లో రక్తాలు గారేసి పాపం చూసి నాకు హృదయం చెల్లించిపోయింది. ప్రభువా కనికరించని చెప్పి రెండు చేతులు నా చేతులు ఇలా పెట్టి ప్రార్థన చేసిన. దేవుడు అద్భుతమైన కార్యం నెలలో చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అంటే జాగ్రత్తగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరసారమైన మనస్సు ఏం చెప్తుందంటే నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు బైబిల్ చదవద్దు, నువ్వు దేవుని మందిరానికి బేగా వెళ్ళొద్దు, ఇంకా ధీమా చేయి, ఇంకా ఉండు వెళ్ళి కానీ కంగారు ఎందుకు. మా రాజుగొల్ల అటువాడికి అయితే నువ్వు క్రికెట్కి వెళ్ళు, శుభ్రంగా ఆడుకో. శరీరాన్ని జయించాలి ప్రతి ఒక్క మానవుడు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు కావాలి, దేవుడు క్రియలు నాలో ఉండాలి, దేవుని ఆత్మ నాలో ఉండాలి, దేవుని యొక్క మనస్సు నేను కలిగి ఉండాలనే ఆలోచన ఆసక్తి ఎవరిలైతే ఉంటుందో వారు శరీరాన్ని జయించాలి. మొదట శరీరాన్ని జయించాలి. లేకపోతే శరీరం నిన్నేం చేస్తుంది తెలుసా? బలహీనపరుస్తుంది, కృంగదీస్తుంది, వ్యాధంలోకి నెడుతుంది, శోధంలోకి నెడుతుంది. సామెతల్లో మనం చదివితే ఉంటుంది నిద్రపోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారట. ఏమవుతారట? దరిద్రులు అవుతారు. కొంతమంది చూడండి 4 గంటలు లేవరండి, పడుకుని పడకలు కూడా ఎత్తరండి. ఇళ్లలో జరగదు. ఇది సామెత కాదు, పెద్దోళ్ళు చెప్పిన మాట కాదు, బైబిల్లో ఉన్న సత్యము చెప్తున్నా. తిండిపోతులు నిద్రపోతులు దరిద్రం ఏర్పడి చేస్తుంది వాళ్ళ ఇళ్లలో. 4 గంటలు లేచే అనుభవం ఉండాలి. 4 లేదా 5 లేదా 6 లోపు లేచేసినా పర్వాలేదు, కానీ అంతకు మించి నువ్వు పడుకున్నావు అయ్యా అంటే నిన్ను ఏలుబడి చేస్తుంది, నీ శరీరం నిన్ను ఏలుబడి చేస్తావు.
తను ఆపరేట్ చేస్తున్నాడు. అసలు ఆపరేట్ ఎవరు చేయాలి? దేవుడి చేతిలో పడితే దేవుడు చేస్తాడు. నువ్వు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నావంటే సాతాను గాడి చేతిలో. వాడు ఆడుకుంటాడు నీతో. పడుకోరా, పడుకో శుభ్రంగా. కొంత ఇళ్లలో చూస్తుంటాను, పడుకుని పరుపులు కూడా ఎత్తారండి. పడుకుని పరుపులు కూడా ఎత్తరు. 24 గంటలలాగా కిందనే ఉంటాయి అవి. 24 గంటలను అలాంటి ఇళ్లలో జరుగుతుంది అంటారా? ఎంత సంపాదన తెచ్చో రూపాయి నిలవదు, ఎంత కూడబెట్టో రూపాయి నిలవదు. సతీష్ కుమార్ గారు తెలుసు కదా మీకు, ఒక ఇంటికి వెళ్ళారట. ఆయన సాక్ష్యం చెప్తుంటే విన్నా. ఒక ఇంటికి వెళ్తే ఆయన వరకు ఎందుకు, నేనే కొన్ని ఇళ్లలోకి వెళ్ళాను. గొప్ప గొప్ప ఇళ్ళకి, మామూలు ఇళ్ళకి కాదు. చూస్తే అంత దరిద్రమేనండి. ఎంత దరిద్రంగా ఉందంటే ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను నేను ఒకసారి. ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఆయన ఉన్న మంచం ఒకటే ఉంది. ఇరిమాలి కూడా చూడండి, పెద్ద పెద్ద తెరలతోని పట్లు పట్టి ఉంటుంది చూసారా, పెద్ద పెద్ద తెరలు. ఆ తెర కిందే మనోడు పడుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? 24 గంటలు ఆ మంచాన్ని ఎవడు పైకెత్తడు. 24 గంటల ఆ పరుపు అలాగే ఉంటుంది, దాని మీదే పడుకుంటాడు. మరలా దాన్ని దులపడు చెయ్యడు, అలా పడుకుంటాడు అంతే. ఇరువైపులా సామాన్లే. ఎప్పుడు చూసినా అనారోగ్యం. రోగాలు రావా? సమస్యలు రావా? ఆ చెత్తని దగ్గర ఎవడుంటాడు? దుష్టుడు ఉంటాడు, దయ్యపాత్మ పనిచేస్తుంది. మీకు తెలుసో లేదో? చెదారం ఉండి దగ్గర ఎవడు పని చేస్తాడంటే వాడే పని చేస్తాడు. ఇళ్లలో నీట్గా లేకపోతే ఎవడు పని చేస్తాడంటే వాడే ఉంటాడు. వాడికి ఇష్టం అన్నటువంటి ప్రదేశాలు, పాడుపాడు బంగ్లాల్లో ఎవడుంటాడు? పాడైపోయినటువంటి ఇళ్లలో ఎవడుంటాడు? అడవుల్లో ఎవడుంటాడు? చీకటి ప్రాంతాల్లో ఎవడుంటాడు? ఎప్పుడైనా గమనించేవా నీవు? ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా వాడే ఉంటాడు. ఎందుకో చెప్పమంటారా? వాడికి ఇష్టం అది. అడవుల్లో ఉన్నోడు కాస్త తోటలోకి వచ్చాడు, తోటలో ఉన్నోడు కాస్త ఇప్పుడు ఇళ్లలోకి వచ్చాడు. వీళ్ళేం చేస్తున్నారు తప్ప, దులిపినప్పుడు నువ్వు పక్కన కూర్చోయ్యా అని చెప్తున్నారు. ఎవరినే? సాతాను గారిని అని పంపించడానికి ప్రయత్నం చేయట్లే, వాడిని ఆహ్వానించి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అందువల్లే మీకు క్షేమము లేదు ఇళ్లల్లో, మీకు నెమ్మది లేదు ఇళ్లల్లో. అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, సమస్యలు, బాధలు, కష్టాలు, ఇదంతా తీసుకెళ్ళి ఎక్కడ పెడతాదో తెలుసా? దరిద్రతలో నెట్టేస్తుంది. కనీసం తిండి కూడా దొరకలేని పరిస్థితిలో నెట్టేస్తుంది. సామెతలు మాట ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిద్రపోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారు, వస్త్రహీనులుగా మారిపోతారు. కనీసం వస్త్రాలు కూడా సరిగా ఉండవు. ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. హృదయం ఎంత నీట్గా ఉందో ఇల్లు కూడా అంత నీట్గా ఉండడం నేర్చుకోవాలి. మా ఇల్లు నేను భోజనం చేసేటప్పుడు కానీ చిన్న మట్టి కనబడింది అనుకో, మళ్ళా తుడమంటాను. మరలా కూర్చున్నప్పుడు కాస్త మట్టి తగిలింది, మళ్ళా తుడమంటాను. ఆవిడ అంటది, ఎంత నీట్నెస్ నీకని. మా పిల్లలతో చెప్తుంటాను, కూరగాయలు కోసేటప్పుడు కత్తి కడుగు. ఇది నీట్నెస్కి సాదృశ్యం ఏంటంటే శాదస్తం అనుకుంటారు చాలా మంది. శాదస్తం కాదు, దానివల్ల కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏం సార్, అవునా కదా? అమ్మా మేడం గారు, ఆవిడే టీచర్ గారే. నీట్గా ఉండాలి. కరోనా సీజన్లోనే శానిటైజర్ పెట్టాడు. ఎందుకు వాష్ చేసుకోవాలి చేతులు? దానిలో ఉన్న క్రిములు అవతల మనిషిలో జోకి ఆ కరోనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి శానిటైజర్ వాడాడు. ఆ టైంలో శానిటైజర్ వాడకపోతే ముట్టుకున్నాడు ప్రతి ఒక్కడు కరెంట్ షాక్ తిని కాగలేక అయిపోతాడు. అవునా కదా? కొన్ని పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళండి, అక్కడ సింక్ దగ్గర ఒక లిక్విడ్ ఉంటుంది, డెటాల్ లిక్విడ్. దాంతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని పెడతాడు. ఆడికి డబ్బులు ఎక్కువ పెడతాడు. కొన్ని వాటిల్లో సబ్బు మాత్రం ఉంటుంది, కానీ అంటే దేనికి పెడతాడు? అర్థం చేసుకున్నావు ఏ రోజైనా? నీట్గా ఉండాలి, వస్త్రము నీట్గా ఉండాలి. కొంతమంది చూడండి,
పెళ్లికి వేసుకునే బట్టలు చర్చికేసిరారండి. చర్చికేసిరారు, నీటిగున్ని బట్టలు చర్చికేసిరారు. ఆ షూ నీ బీరువాలోనే ఉంటుంది, ఆ చెప్పులు కొత్త బీరువాలోనే ఉంటాయి. అర్థమవుతుందా? కొత్త కొత్త చీరలు, పట్టు చీరలు బీరువాలోనే ఉంటాయి. చర్చికేసుకొచ్చినప్పుడు ఎలాగంటే లేవు చూసారా, తట్టట్టుకొని పనికి వెళ్ళి మనిషి వస్తుంది చూసావా, అలాగ వచ్చేస్తారా. నీట్నెస్ ఇంటికాడే కాదు, పెళ్లిలో కాదు, అసలైన నీట్నెస్ పరిశుద్ధమైన మందిరంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధంగా నీవు జీవించాలనుకుంటే నీ వస్త్రంలో కూడా ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. శరీరం చెప్తుంది నీకు ఇలా జీవించి, ఇలా దరిద్రలా బ్రతకరా, నువ్వు దరిద్రలాగే ఉండరా, నువ్వు దరిద్రతలో అస్సలు బయటికి వెళ్ళకరా, ఎందుకంటే నేను నిన్ను పోషిస్తాను అంటాడు. నువ్వు దరిద్రతలో ఉండు, ఆ చింపురు గుంటలు వేసుకో, ఆ దరిద్రమైన బట్టలు వేసుకో, ఆ దీన పరిస్థితిలో ఉండు, పడుకో, అలా పడుకో. మొన్న 3 రోజులు 4 రోజులు మా రాజు కూడా మా ఇంటికి వచ్చాడు. 6 అవ్వకముందు మా పాస్టర్ లేపేసిదట. 6 అవ్వకముందు, ఎందుకంటే పడుకోకూడదు, తర్వాత పడుకోవచ్చు అంతేగాని ఇక నాన్ స్టాప్ అలా నేను ఉదయం ఖచ్చితంగా 3-4 గంటలు లేస్తాను. 5 ఒక్కోసారి నిద్ర కాచుకోగలుగుతాను అంటే ఖచ్చితంగా మరి ఉండిపోతాను. మరలా మధ్యాహ్నం నిద్ర వస్తుంది, ఎక్కడికి వెళ్ళకపోతే నిద్రపోతాను, ఎక్కడికైనా వెళ్తే ఇంక నిద్ర ఉండదు. కొన్ని సందర్భాల్లో 7 గంటల పడుకునే రోజు అంతే. ఆ రోజు నాకు ఎలాగనిపిస్తుంది అంటే బద్ధకంగా, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంటికాడే ఉండాలనిపిస్తుంది. అప్పుడు ప్రభు చేతుడి నీకు ఇదే కరెక్ట్, నువ్వు ఎలాగే ఉండు. ఈ ఒళ్ళు నొప్పులు, కొంతమంది చూడండి ఎక్కువ సమయం పడుకుంటే ఏమవుతుంది, ఒళ్ళు నొప్పులు చేసేస్తాయి. నేను ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చి అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా ఒళ్ళు అంత నొప్పి. ఎందుకు నొప్పి వస్తుంది నీకు? లేనిపోని జబ్బులు నీవే తెచ్చేసుకొని, లేనిపోని సమస్యలు నువ్వే తెచ్చేసుకొని తర్వాత ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చి అయ్యా ప్రార్థన చేయండి. ఇది ఎవడు పెడుతున్నాడు తెలుసా? దుష్టుడు, సాతానుగాడు. వాడి తంత్రాలు ఎలాగుంటాయంటే, వాడు మంత్రాలు ఎలాగుంటాయంటే మనిషిని ఆపరేట్ చేసేస్తుంటాయి. వాడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు, నువ్వు ఇలా చేయి అంటే అలా చేస్తున్నాడు. దేవుడు చెప్పినట్టు కూడా వినడు, దేవుడు చెప్పినట్టు కూడా నడుచుకోడు, దేవుడు చెప్పినట్టు కూడా జీవించడు. సాతానుగాడు ఏదైతే చెప్తుంటాడో అదే విధంగా నడుచుకుంటారు. సాతానుగాడు ఏదైతే మాట అంటాడో అదే విధంగా నడుచుకుంటాడు. కనీసం జ్ఞానం ఎక్కడ పోద్దో నాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, శరీర ప్రకారం నడుచుకోవాలా, ఆత్మానుసారంగా నడుచుకోవాలి? ఎలా నడవాలి? భోజనం ఉంది తర్వాత మీకు పెడతాను, గట్టి మాట్లాడాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఒకరు చెబితే ఒకరు చెప్పట్లేదు, నోట్లోనే ముద్ర రాలిపోయినట్టు, లేదా బంగారం రాలిపోయినట్టు అంటారు. అలాగే అనకండి, కరెక్ట్ చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట మీకు చెప్తాను. ఈ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆ 8వ వచనంలో 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉంది. 7 యాలయనగా శరీరసారమైన మనస్సు దేవునికి విరోధంగా ఉంది. ఎలాగుందట? ఎలాగుంది? దేవునికి విరోధంగా ఉంది శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు, నువ్వే మనసు కలిగి ఉన్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అడుగుతున్నాడు, ఏ మనసు కలిగి ఉన్నావు? నిన్ను పరీక్షించుకో. నేను చెప్పిన ప్రతి లక్షణం నీలో ఉందా లేదా? లేకపోతే నువ్వు ఆత్మానుసారంగా నడిపించబడిన వ్యక్తివే. ఉన్నాయా అంటే నువ్వు దుష్టుడి చేతిలో నడిపించబడుతున్న వ్యక్తివి. ఎవడు చెబితే నువ్వు వింటావో ఆడికి తెలుసు. నీ భర్త చెప్తే వింటావో, నీ పిల్లలు చెప్తే వింటావో, లేదంటే ఇది పక్కోళ్ళు చెప్తే వింటావో, ఇంట్లో కూడా చెప్తే వింటావో, అంతా ఆడికి తెలుసు. ఎక్కడైతే వీక్నెస్ నీకు కనబడుతుందో ఆ వీక్నెస్ పట్టుకునే వేలాడుతాడు. వీక్నెస్ పట్టుకొనే వేలాడుతాడు. ఆ వీక్నెస్ పట్టుకొని ఇంక వదలడా, దాన్ని గ్రిప్పుగా తీసుకుంటాడు వాడు. అవునా కాదు? నాకు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆ శరీరానుసారమైన మనసట దేవునికి విరోధంగా ఉందట. దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంది, దేవునికి విరోధంగా నడుచుకుంటూ ఉంది శరీరానుసార మనస్సు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే ఏం చేయాలయ్యా అంటే, కోస్తో ఒక్క 10 రోజులు కష్టంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత ఇష్టంగా మారిపోద్ది. ఏంటో తెలుసా?
డైలీ ప్రార్థన చేయి, డైలీ ఉదయాన్ని లెగు, డైలీగా పనులు చేసుకో, డైలీగా నీ బాధను పడు. కానీ దేవుని కాడ విధేయత చూపించి బ్రతుకు. దేవుని పాదాల చెంత ప్రతిదినం మొరపెట్టు. దేవుని పాదాల చెంత ప్రతిరోజు ఏడు. రాత్రి ఆ దైవజనుడు చెప్తున్నాడు, ఏదైనా సమస్య వస్తేనట్ట మనుషులతో చెప్పడట. ఆయన ఎవరితో చెప్తాడే అంటే దేవుడితో చెప్తాడట. కన్నీరు గారుస్తాడట, బాధపడతాడట, ఏడుస్తాడట. మీకు తెలుసా, మన ఆంధ్రప్రదేశ్లో సువార్త చక్కగా జరుగుతుంది. కానీ నేను ఛత్తీస్గఢ్, బిలాస్పూర్, రాయపూర్ ప్రాంతాలు వెళ్ళా. అక్కడ చాలా దినాలు వాక్యం పరిచర్య చేసి వచ్చిన, 2-3 సార్లు వెళ్ళా. ఆ ప్రాంతాల్లో బైబిల్ పట్టుకోవడానికి కూడా అవకాశం లేదండి. అలాంటి భయంకరమైన ప్రాంతాల్లో ఆ దైవజనుడు సేవ చేస్తూ తనకు అపాయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడట. దేవుని ఆత్మ ప్రకారంగా వింటూ నడుచుకుంటూ, అయినా దేవుని యొక్క ఆ చిత్తం ఉన్నప్పటికీ లేనప్పటికీ, దుష్టుడు ఎంతగానో తన మీద ప్రెషర్ పెడుతున్నప్పటికీ, బెదిరిపోతాడేమో, భయపడిపోతాడేమో, పరిచర్య వదిలేస్తాడేమో అని ఎన్నో సందర్భాలు జైల్లో పెట్టిన అనుభవాలు. పరిచర్య ఆగలే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తాను, సేవకుడు అంటే సేవతో సావుతో సమానం. అయితే సావాలి. నిజంగా చెప్తున్నానండి, ప్రభువు కొరకు చచ్చిపోతే ఇంకా చావు అందరికీ రాదు. మీకు తెలుసా, అపోస్తులు ఎంతమంది ఎలా చనిపోయారు? సింపుల్గా చెప్పవచ్చు, హతసాక్షులు. ఎవరి కొరకు చనిపోయారు? నువ్వు ఎందుకు పిలువబడ్డావు నీకు తెలుసు అసలు? దేవుడే పుట్టించాడు, దేవుడే బ్రతికిస్తున్నాడు, దేవుడే పోషిస్తున్నాడు. దేవుని వార్తనే ప్రకటించు, దేవుని కొరకే జీవించు, దేవుడి కొరకే చచ్చిపో. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే ఈ లోకంలో ఉండి చంపించుకోలేవు. నువ్వేం చచ్చిపోతావు యేసుప్రభు కోసం? ఈ లోకంలో ఉండి చచ్చిపోవు. నువ్వు యేసుప్రభు కోసం ఏం చచ్చిపోతావు? ఈ లోకంలో ఉన్నటువంటి చాలా రకాల ఆయుధాలు ఆడి దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర? ఆడు ఉపయోగిస్తాడు. అట్లే నువ్వు చంపించుకోలేవు. ఒక ఆయన పెద్ద సువార్త సభలో చెప్తూ ఉన్నాడు, దరిద్రత అనేటువంటి దయ్యపు ఆత్మ మీలో పనిచేసి దేవుని కొరకు విడిచిపెట్టకుండా చేస్తుంది. అందువల్లే దేవుడు అంటే మీకు ఇంకా అర్థం కాలే అని చెప్తున్నాడు. అవునా కాదా? నిజం చెప్తున్నానండి. దేవుడు అంటే ఒక మనిషికి అర్థమైతే నాకు ఇవేమి వద్దు, నాకు దేవుడే కావాలి అంట. దేవుని స్తోత్రం చెప్పండి. నిజం చెప్తున్నా, అనుభవించి చెప్తున్నా. నా చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాక్యం చెప్పకముందు నా ధైర్యం నా ప్రభు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన లేకుండా ఈ సృష్టి కలగలేదు. ఆయన లేకుండా, ఆయన మన మీద పెట్టకుండా ఈ భారం మన మీదకి వస్తుందా? ఈ బాధ్యత మనం అనుభవించగలుగుతామా? ఈ పరిస్థితుల్లో జీవించగలుగుతామా? నువ్వు అప్పుల్లో ఉన్నావంటే ఎవరు పెడుతున్నారు? గాయము పెట్టేది ఆయనే, గాయం మాన్పేది మరి ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏదైనా జరుగుతుందా అంటే ఏది జరగలే. మరి ఏది ఆయనకి తెలియకుండా జరిగినప్పుడు మరి ఎందుకు ఆయన మీద నువ్వు ఆనుకోలేకపోతున్నావు? సార్ ఉన్నారు, మీకు అర్థమవడం చెప్తున్నాను, వినాలి. సార్ ఉన్నారు, ఈయన ఒక పెద్ద లెక్చరర్, అవునా కదా? ఒక స్టేటస్లో ఉండి, ఇప్పుడు ఏమీ లేకపోవచ్చు కానీ ఒకప్పుడు మంచి స్టేటస్లో ఉన్నటువంటి వాళ్ళు, కోట్ల సంపాదన కలిగిన ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు అదే పొజిషన్లో సార్ ఉన్నారు. ఆ పొజిషన్లో దేవుడు మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తారు, ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. అయితే ఇప్పుడు ఈయన ఒక పొజిషన్లో ఉన్నాడు. ఈయన నన్ను పెంచుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఈయన నన్ను పెంచుకున్నాడు, పెద్ద చేశాడు, గొప్ప చేశాడు, నన్ను చదివించాడు, నన్ను పోషించాడు. ఆ కష్టమందును, వ్యాధి అందును, బాధ అందును ప్రతిదీ కూడా ఆయన చూసుకుంటూ వచ్చాడు. నాకు అవసరమైంది కొన్ని ఇచ్చాడు, నాకు అవసరమైంది ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? అన్నీ ఆయన చూసుకున్నాడు. అయితే ఆయన చెప్పినట్టు నేను వెళ్ళాను. ఇక్కడేనండి మనుషులకి దేవుడికి వేరియేషన్ వస్తుంది. నిన్ను కన్నది ఆయన, నిన్ను పెంచింది ఆయన, నిన్ను పోషించింది ఆయన, నిన్ను నడిపిస్తున్నది ఆయన, నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయన, నిన్ను వ్యాపారం చేయమనేది ఆయన, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చింది ఆయన.
అలాంటి ఆయన్ని పక్కన పెట్టి ఏమంటా తెలుసా, మా ఆయన చెప్పాలండి, మా అబ్బాయిలు చెప్పాలండి, ఏంది ఈ సాకులు, ఇంకా నీకు ఏ మనసు ఉంది చెప్పు, ఏ మనసు ఉంది, ఏ మనసు ఉంది, నోరెప్పరా, శరీరసారమైన మనసు ఉంది. ఏ మనసు ఉంది? ఒక కన్న తండ్రి, నా తండ్రి ఆయన కన్న తండ్రి కొడుకు చెప్పినట్టు కొడుకు వినకపోతే తండ్రికి ఎంత కోపం వస్తుందో, ఈ ప్రపంచం అంతా ఆయన చెప్పకుండా ఆయన చెప్పినట్టు వినకపోతే ఆయనకి ఎంత కోపం వస్తుంది. కానీ కోపం పడలే ఇప్పటికి వచ్చి. ఆయన ఒక్కసారి కళ్ళు ఎర్ర చేసాడంటే ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది. ఏమనుకుంటున్నారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శరీరానుసారమైన మంచిది కాదు. అందుకే ఆయన మార్గం అందరికీ కాదు, కొందరికే. ఆ కొందరిలో మనం ఉన్నాం, అది గ్రేట్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం అనుకుంటాం మన బంధువులు రక్షింపబడాలి, మన స్నేహితులు రక్షింపబడాలి, వాళ్ళు ఇరుగు పొరుగు రక్షింపబడాలి. ఆ కోరిక ఆశ ఉండొచ్చు, కానీ దేవుని చిత్తములు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మాత్రమే రక్షింపబడతారు. హల్లెలూయా చెప్పండి. ఎందుకో తెలుసా? ఆయన చిత్తం అంతే, ఆయన ప్రణాళిక అంతే, ఆయన ఉద్దేశం అంతే. అర్థమవుతుందా? ఈ శరీరానుసారమైన మనసు మనిషికి ఏం నేర్పుతుంది అంటే, కోపం నేర్పుతుంది, అహంకారం నేర్పుతుంది, అవిధేయత నేర్పుతుంది, ద్వేషం నేర్పుతుంది, ఒకడి మీద ఒకడు పెగ పెంచుకొని నేర్పుతుంది, ఒకడి మీద ఒకడు లేనిపోని మాటలు చెప్పు అని నేర్పుతుంది. ఈరోజు చెప్తున్నాను, శరీరము నీకు చెప్పినట్టు నువ్వు ఆపరేట్ అయ్యావా, నీ జీవితము నీ కళ్ళ ఎదురే, నీ కళ్ళ ముందే ఏమైపోద్ది తెలుసు? జీరో. ఏమైపోద్ది? ఎందుకు పని చేయవు నువ్వు? ఈ శరీరం మనసు ఇంకోటి చెప్తుంది. ఏడు చెప్తుంది తెలుసా? తన హృదయాన్ని హెచ్చరిస్తూ చెప్తుంది, తన మనసుని హెచ్చరిస్తూ చెప్తుంది. ఏమంటుంది తెలుసు? ఒకని నడత ఒకనికి యథార్థంగా కనిపిస్తుంది. నేను వెళ్ళేది మంచి మార్గమే, నేను చేసేది మంచి పనే, నేను చేసేదంతా నాకు తెలుసు, దీంట్లో మంచి అనుభవం ఉంది, నాకు మంచి ఆలోచన ఉంది, నేను చాలా చదువుకున్నా, ఇది చేస్తే మంచిది అని దేవుని నిర్ణయం తీసుకోకుండా నీ స్వలోపాలకు లోబడితే, నీ ఆలోచనకి లోబడితే, నీ తలంపులకు లోబడితే నువ్వేమైపోతావు తెలుసా? జీరో. ఏమైపోతావు? ఎస్, జీరో అయిపోతావు. నా బలం మీద నేను ఆధారపడ్డాను నాకు ఏమైపోతా? నా జ్ఞానం మీద నేను ఆధారపడితే ఏమైపోతా? నా ధనం మీద నేను ఆధారపడితే ఏమైపోతా? ఎవరి మీద ఆధారపడాలి? ఎక్కువ మందికి శరీరానుసారమైన మనసు ఏం చెప్తుంది తెలుసా? నీ స్వలోపాలకి, అంటే నీ సొంత మనసు ఏదైతే చెప్తుందో అదే విను, అది చెప్తుంది ఖచ్చితంగా. కానీ నీ మనసు, నీ హృదయము ఇదొక కపట కేంద్రము, ఇదొక ఈ మనసు ఉంది చూశారు, ఈ మనసు మంచిది కానే కాదు. ఈ మనసులోని, ఈ హృదయంలోని దేవుడు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆయన గనక ఉంటే ఆయన చెప్పినట్టు నువ్వు వింటావు. ఆయన లేకుండా ఇంకో ఆయన ఉంటాడు, వాడే శత్రువు. మీకు చిన్న క్లిప్ చెప్తాను. నేను ఒక క్లిప్ చూశాను ఒకప్పుడు, ఇప్పుడు కాదు, నేను ఛానల్ అవుతుంది సినిమాలు విడిచిపెట్టి, రోబో సినిమాలో చిన్న క్లిప్ వస్తుంది. ఆ రోబోకి పచ్చ కలర్ చిప్ పెడితే వాడు చెప్పినట్టు వింటాడు. అర్థమవుతుందా? అది తీసేసి విలన్ ఏం చేస్తాడు? రెడ్ కలర్ చిప్ పెడతాడు. వాడు ఎలా మారిపోతాడు తెలుసా? రాక్షసుల్లా మారిపోతాడు, అందరినీ చంపేస్తాడు. ఎందుకు ఇలా చేశాడంటే ఆడి చిన్న చిప్పు బట్టి. అవునా కాదా? అలాగే మనిషి కూడా దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నిన్ను ఆపరేట్ చేసేది దేవుడు. నీ హృదయాన్ని ఖాళీగా ఉందనుకోండి, నీ హృదయము ఖాళీగా ఉంటే నీ ఆలోచన కూడా వ్యర్థంగా వెళ్ళిపోద్ది. అప్పుడు వాడు వస్తాడు, వాడు వచ్చి నీకు కావాల్సిందంతా ఇచ్చి నిన్ను ముందు ఏం చేస్తాడో తెలుసా? తృప్తిపరుస్తాడు. వాడు ఏం చేస్తాడు? దుష్టుడు ఆలోచనలు ఎలాగుంటాయో తెలుసా? నరకానికి పోయేటంత వరకు కూడా నీ కండ్లు తెరవబడకుండా చేస్తాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా?
మొదట నిన్ను తృప్తిపరుస్తాడు. డబ్బుతో, ధనముతో, బంగారముతో, నగలతో, నాణ్యాలతో నిన్ను తృప్తిపరుస్తాడు. చివరాసరికి వస్తావు, అన్నీ కోల్పోతావు, అన్నీ పోతాయి, అన్నీ ఫెయిల్ ఎవరు, మొత్తం శరీరంలో ప్రతి ఐటమ్ కొలాప్స్ అయిపోద్ది. అంతా అయిపోయిన తర్వాత నిన్ను తృప్తిపరిచినోడే నీకు జీవితం ఎందుకు ఇవ్వలేడు? నిన్ను తృప్తిపరిచినోడే నీకు జీవితం ఎందుకు ఇవ్వలేడు? ఏనాడైనా గమనించాడా మానవుడు? లోకస్తులు ఉన్నారా? లోకస్తుల కొరకు చెప్పుకుంటే లోకస్తులకి అంతా ఇస్తాడు వాడు, మనకంటే ఎక్కువ ఇస్తాడు. అవునా కాదా? కానీ వాళ్ళు ప్రాణం మీదకి వచ్చేసరికి ఎవ్వడు తప్పించకుండా చేసేస్తాడు వాడే. వాళ్ళు గర్వాన్ని తీసుకొచ్చేసి, నేను చాలా మంది దగ్గరికి వెళ్ళా, అరే నాయన చచ్చిపోవడానికైనా వెనకాడట్లేదు, కానీ రక్షణ తీసుకోవాలంటే రక్షణ తీసుకోవేటంటాడు అంటాడు. ఈ మాట ఒకటి నాకు చెప్పకు. వాడిలో పాతికిపోయింది ఎవడో, లోపలికి వెళ్ళిపోయింది ఎవడో, దుష్టుడు. అర్థమవుతుందా నీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు పాతికిపోతాడు, ఫుల్గా నాటబడిపోతాడు. మరణం వచ్చేసరికి ఏ శివన్ హిల్సో, AQ1 లేకపోతే ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళా లైఫ్ ఏమైపోద్ది? స్మాష్. కానీ ఆ క్షణంలో కూడా దేవుడు నిన్ను కాపాడడానికి ఎవరినొకరు పంపిస్తాడు, వాడు మాట వినాలంతే. నేను ఆమెను చెప్పండి. ఒక ఆవిడికి చెడు పెట్టారు, చెడు పెడితే మా బంధువులే, వాళ్ళ అన్యులు అన్నమాట. ఆవిడ్ని జాయిన్ చేసినట్టు నాకు తెలియదు. ఆవిడ కాలు స్లిప్ అయ్యి బాత్రూంలో పడిపోతే కొంత దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన రోజు నేను నా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వేపగుంట్లో ఉంటారు, బాగా సంపాదించిన వాళ్ళే, మా మేనత్త అవుతారు. వెళ్ళాం, ఎందుకంటే మనం వెళ్ళడం వల్ల దేవుడు మనతో వస్తాడు కాబట్టి అక్కడ ఉన్న శత్రువు కాలిపోతాడు, నా నమ్మకం అనమాట. నేను అందుకే అన్యులలోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఆవిడని చూడంగా దేవుడు చెప్తున్నాడు, ఈవిడికి చేతబడి చేసిండ్రని చెప్పు అన్నాడు. నేను పైకి వెళ్ళా, ఆవిడ ముఖం చూస్తున్నా, ఆవిడ వెళ్ళిపోతుంది, నన్ను ఎదుర్కొని వెళ్ళిపోతుంది. బాగున్నావు నాన్న అనేసి, పిన్ని అవుద్ది నాకు అమ్మాయి, బాగున్నాను పిన్ని అని చెప్పేసి పలకరించగా ఆ మాటలోనే దేవుడు చెప్తున్నాడు, ఆవిడ చేతబడి చేసిండ్రని చెప్పు అన్నాడు. ఆ మాట చెప్పి పైకి వెళ్ళి చెప్దాం అనేసి అనుకుంటే నీ మాటల్లో పడిపోయి మర్చిపోయాను. నాకున్న అలవాటు ఏంటంటే ఎవరు చెప్పినా మర్చిపోతా. ఇప్పటికి ఏది గుర్తుండదు, మెమోరీ లాస్ పేషెంట్ అనమాట. అయితే అది మర్చిపోయి ఆవిడ మరలా హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు నేను మెడికోవర్లో జాయిన్ చేశారు. ఇక్కడ వాళ్ళ ఆయన కాస్త ఉన్నోడు, మెడికోవర్లో జాయిన్ చేశారు. 4 గంటలు 5 గంటలు ఆ సెక్యూరిటీని బతిలాడి లోపల పంపించారు. నేను వాళ్ళకి ఏం చెప్పినానంటే, నేను వెళ్తున్నాను, ఆ చచ్చిపోయిన శవం లెగుస్తుంది, నమ్మకం ఉంచాను. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము ఫుల్ కాన్ఫిడెంట్ పెట్టుకున్నాం, మేము ఫుల్గా విశ్వాసంతో ఉన్నాం. వాళ్ళు అన్యులు అయినప్పటికీ నా మాట అంటే చాలా వేదవాక్కులు తీసుకుంటారు వాళ్ళు. నేను చెప్పాను, ఆవిడ చనిపోయినా నేను వెళ్తున్నా, ప్రార్థన చేస్తా, మీరు నమ్మకం ఉంచండి అని చెప్పిన. వెంటే వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు బాగా. చివరి క్షణాలు, ఇక అప్పుడు దాకా మనకి చెప్పలే, చివరి క్షణాలు. తిన్నగా వెళ్ళా, ప్రార్థన చేశా. దేవుడు చెప్తున్నాడు, ఈ అమ్మాయి బ్రతుకుతుంది. ఏం చెప్తున్నాడు? బ్రతుకుతాదని చెప్పిన తర్వాత బయటకు వచ్చి చెప్పా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఈ అమ్మాయి బ్రతుకుతుందని దేవుడు నాతో చెప్తున్నాడు, బ్రతుకుతుంది, నువ్వు ధైర్యంగా ఉండండి అని చెప్పాను. అన్న తర్వాత నేను పోతా అన్నాను, ఈమెకి చేతబడి చేసిండ్రు, ఏ పోము కానీ ఎటువంటి ప్రభావం కానీ ఆ మీదకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే నేను ఉండను, వెళ్ళిపోతా, మరలా ఇంటికి వెళ్ళిపోయి రేపు వస్తాను. కాబట్టి ఆవిడ ఈ పోము ఎక్కడున్నా తీసి పారేయండి అంటే అప్పుడు అలా అవాకైపోయి అంటున్నారు. మీకు ఎలా తెలుసు అన్నాడు. మీకు ఎలా తెలిసారు? పిచ్చోడరా, పిచ్చోలా, దేవుడు నాతో మాట్లాడతాడని ముక్కుగా చెప్తున్నాను, మేము పిచ్చోలా అంటే ఇదే మాట నాకు చాలామంది చెప్పారు అని చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు కూడా అన్యులుగా అక్కడ చూపించుకున్నారు, వాళ్ళు చెప్పిండ్రట. కానీ నేను చెప్పాను,
ఏ చేతబడైనా సింపుల్గా అరగంటలోపు మన దగ్గర తీసుకొస్తే పోద్ది. కానీ ఈవిడ ఆ చివరి క్షణాల్లో ఉంది కాబట్టి బెడ్ మీదే ఉండాలి. కాబట్టి నేను ఆవిడ దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి, బ్రతుకుతుందని చెప్పి వాళ్ళకి ఫుల్ విశ్వాసంతో నింపి నేను ఇంటికి వచ్చేసిన. ఆ రాత్రి వచ్చేసి మరలా నేను ఉదయం లేచి నేను నా భార్య కలిసి వచ్చేసరికి ఆ సెక్యూరిటీ కనీసం పంపించడానికి ఒప్పుకోలేదు. మీరు ఏమన్నా నాకు పర్లేదు, నన్ను కొట్టేసినా సరే నేను లోపల పంపించను అన్నాడు. ఆ క్షణంలో పంపిస్తే ఏమో బ్రతికినేమో నిజంగా. అయితే ఏం జరిగిందంటే తిన్నగా వెళ్ళాను. తిన్నగా వెళ్ళి ఆ సెక్యూరిటీని బ్రతిలాడేసరికి పంపించలేదని చెప్పి తిన్నగా ఇక్కడికి వచ్చి ఆవిడ కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసి భోజనం కూర్చుంటే మళ్ళా ఏడుస్తూ ఫోన్ చేశారు నాకు. చచ్చిపోద్ది అంటున్నారు ఏంట్రా, తీసుకెళ్ళిపోమంటున్నారు ఏంటంటే మా పెద్ద పిన్ని చెప్పింది. అంటే నేను అన్నాను, అయినా ధైర్యంగా ఉండు అంటే ఇంకా వాళ్ళకి ఆ చివరి క్షణాలు డాక్టర్లు చెప్పేసిన తర్వాత వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది, కానీ మన మీద నమ్మకం ఉండదు కదా. ఏడుస్తూ ఉన్నారు. ఎంబడే నేను ఒక చెల్లి మా ఆవిడ బయలుదేరి వెళ్ళాము. వెళ్తుండగానే అప్పుడు నన్ను లోపల పంపించారు. అప్పుడు దాకా పంపిలే. అక్కడ జరిగింది ఏంటయ్యా అంటే ఆ రాత్రి మేము వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన రాత్రే ఎవడైతే చేతబడి చేసిండో వాడు వచ్చి తన జుత్తుకి ఒక ముడుపు ఏదో కట్టేశాడు, తాయెత్తు ఏదో కట్టేసి జుత్తులో పెట్టేశాడు అన్నమాట. ఆ సంగతి మనకు తెలీదు. నేను చెప్పా తాయెత్తులు కానీ ఏ పోములు కానీ ఉంటే బ్రతకదు అని ఖచ్చితంగా క్లారిటీగా చెప్పేశాను. ఏమి లేకపోతే బ్రతుకుతుంది ఇది కంపల్సరీగా అని చెబితే ఆ చనిపోయినాడు ఆ చేతబడి చేసినోడు ఎవడో చూపించిన ఆ మనిషి వచ్చిండో ఈయనే చేశాడని చెప్పిన వాళ్ళకి. ఈ మనిషి చేసిండడం కూడా చూపించిన నేను డైరెక్ట్గా. కానీ ఆవిడ బ్రతకలేదు. ఎందుకు బ్రతకలేదంటే మనం చెప్పింది వాళ్ళు చెప్పినట్టు చెయ్యలే. చూడండి, మనుషులు చనిపోవడానికైనా వెనకాడరు కానీ దేవుడి దగ్గర మాత్రం రారు. దేవుడి దగ్గర రారండి వీళ్ళు ఆపరేట్ చేసేది ఎవడంటే సాతాను. ఇది శరీరానుసారమైన మనస్సు. ఓకే, ఇప్పుడు ఆత్మానుసారమైన మనస్సు కోసం 2 ముక్కలు చెప్పి నేను ముగించేస్తాను. 2 ముక్కలు చెప్పి చూడండి. ఆత్మానుసారమైన మనసు ఏడో తెలుసా? దేవుని మాటకి విధేయత చూపిస్తుంది. 2, ప్రేమ, శాంతి, సమాధానం కలిగి జీవిస్తారు. 3వది ఆత్మ ఫలాలు వీరిలో కనబడతాయి. తెలుసా? ఆత్మ ఫలాలు వీరిలో కనబడతాయి. మన గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదివితే అక్కడ 9 ఆత్మఫలాలు ఉంటాయి. 9 ఆత్మఫలాలు ఏంటంటే ప్రేమ, శాంతి, సమాధానం, దయాళత్వం, మంచితనము, ఆశా నిగ్రహము, ఇంకా విశ్వాసము, సాత్వికము, ఇలాగ 9 ఆత్మఫలాలు ఉంటాయి. ఒకసారి చదువునాను అవి. అయితే ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. విముక్తుడవై ఉండుము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ 9 ఆత్మఫలాలు కూడా ఎప్పుడు నువ్వు ఆత్మతో నింపబడిన వ్యక్తి అయితే ఇవి ఉండాలి నీలో. నువ్వు ఆత్మతో నింపబడిన వ్యక్తి అయితే ఈ 9 ఆత్మఫలాలు కలిగి నువ్వు జీవించాలి, బ్రతకాలి. ఆ పైన ఒక మాట ఉంటుంది చూడండి, చెప్తాను. రోమపత్రిక 8:6లో ఒక మాట. ఆత్మానుసారమైన మనస్సు కోసం. మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలాగున్నదట? జీవమును సమాధానమునై ఉన్నదట. నువ్వెంతకాలం బ్రతకాలనుకుంటున్నావు అంతకాలం బ్రతకోవచ్చు. ఎప్పుడో తెలుసా? దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపబడితే. వాస్తవము. ఎక్కడ కూడా నేను అవాస్తవాలు చెప్పట్లేదండి, వాస్తవం చెప్తున్నాను. దావీదు అంటాడు, ప్రభువా నా బ్రతుకు దినములు లెక్కించుట నాకు నేర్పించు, నా ఆయుష్కాలం ఎంతో నాకు చూపించు అని అడుగుతున్నాడు. అంటే ఈయన ఎవరిని కలిగి ఉన్నాడో తెలుసా? దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
24/7 రోజుకి 7 గంటలు ఆయన ప్రార్థన చేసేవాడు. అంటే 7 గంటలు అని మనం అనుకుంటాం, కానీ ఒకే రోజుని 7 భాగాలుగా విభజించుకొని 7 సార్లు మోకరించాడు దావీదు. ఈయన ఎవరిని కలిగి ఉన్నాడయ్యా అంటే దేవుని కలిగి ఉన్నాడు. ఇశ్శోపుతో నన్ను కడుగు ప్రభువా, నా పాపములో తీసివే ప్రభువా, నా యొద్ద నుండి నేను యథార్థవంతునే ప్రవర్తిస్తున్నాను ప్రభువా, నన్ను పరీక్షించు ప్రభువా, నన్ను పరిశోధించు ప్రభువా. ఇంత జ్ఞానము దావీదుకి ఎలాగొచ్చిందయ్యా అంటే ఈయన ఎవరితో నింపబడి ఉన్నాడు, కనెక్ట్ అయి ఉన్నాడు అంటే దేవునితో. ఎవరితో? ఏ సంబంధి? ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి. ఈ కనెక్టింగ్ అనేది చూసారా, ఎవరితో కనెక్ట్ ఉంటుంది తెలుసా? మీరు నమ్ముతారు నమ్మరో, ఉదయకాల సమయంలో 4 గంటలు లేచి ప్రార్థన చేయి. నీ కనెక్టింగ్ ఆయనకి ఇప్పుడు నీకును ఆయనకి ఇంత దూరం ఉందనుకోండి. ఇది ఆకాశము, ఇది భూమి. ఈ భూమి కింద ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఇంత గ్యాప్ చెప్పాను కానీ అంతకంటే ఎక్స్ట్రా చెప్పలేను కదా నేను, కాబట్టి వినండి. ఇంత గ్యాప్ ఉంది. ఇది పరలోకము, ఇది భూమి. నువ్వు ఇక్కడుండి ప్రార్థన చేస్తున్నావు. ఆయనతో నీ కనెక్టింగ్ ఎలా ఏర్పడుతుంది తెలుసా? ఒక రోజుకి ఇలాగా ఆయన సమీపంగా నీకు వస్తూనే ఉంటాడు. ఎప్పుడు? ఆయనతో నువ్వు ప్రార్థన చేసి సహవాసం చేసినప్పుడు ఆయనతో నీకు కనెక్ట్ అవుద్ది. ఆయన ఏం చేస్తాడో తెలుసా? వితిన్ సెకండ్స్లో నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఆమెన్ చెప్పండి. వితిన్ సెకండ్స్లో నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు ఆత్మానుసారుడివే, శరీరానుసారుడు కాదు. ఆయన కలిగి ఉన్న నువ్వు ఆత్మతో నింపబడితే ఆయన వితిన్ సెకండ్స్లో కార్యం చేస్తాడు. నేను విశ్వాసంతో ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? నేనేం చేయను. ఆ విశ్వాసంతో ప్రార్థన చేసిన తల్లికి 6 నెలల నుంచి కదా మంచం మీద నుంచి లేవలేని మనిషి వితిన్ సెకండ్స్లో లేచిందంటే కార్యం చేసింది ప్రభు. ఎందుకంటే నేను నమ్ముతాను, నా పక్కన ఉన్నాడు ఆయన. ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా ఆయనే. నేను నమ్ముతాలా? నమ్మిన నా మహిమను అంతే. నమ్మకం అంటే ఏంటి? లేని దాన్ని ఉన్నదాన్ని నమ్మడమే. ప్రభు మనకు కనబడ్డాడు, ఉన్నాడు, అంతే. ఆయన ఆత్మస్వరూపుడు. ఆమె చెప్పరే? ఆయన ఆత్మస్వరూపుడిని నేను ధరించుకొని ఉన్నా కాబట్టి నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నా హీలింగ్ అవుతుంది, ఎవరికి ప్రవచనం చెప్పినా జరుగుతుంది, అంతే. మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మానుసారులు ప్రపంచములో కోట్లాది బిలియన్ డాలర్లు కలిగిన వ్యక్తి కంటే గొప్పోళ్ళు. ఆమెను చెప్పరే? హల్లెలూయా. ఎలీషా అంటాడు, నయమాన్ రాజు వచ్చి, అయ్యా బంగారు ధనధాన్యాన్ని నీ దగ్గర తీసుకో నీకోసం అంటే, నేను ఎవరిని సన్నిధిలో నిలిచి ఉన్నానో తెలిసిన. నీవిచ్చే బంగారం డబ్బు నాకేం అవసరమా? నాకు ఇవ్వాలనుకున్నా ప్రభు ఇవ్వగలుగుతాడు. అది కాదు నాకు కావాల్సింది. నువ్వు వెళ్ళి యోర్దాన్లు 7 సార్లు మునుగు, అంతే చాలు. నువ్వు చిన్న పిల్లడి దేహం వల్ల మారిపోదు నీ దేహం. ఆమె చెప్పండి. యవన సన్నిధిలో నిలబడ్డాడు. అదే రోషం కలిగి ఈరోజు క్రైస్తవుడు ఉంటే వ్యతిరేకే లేడు ఈరోజు ప్రపంచంలో. అదే రోషం కలిగి దైవజనుడు సేవ చేస్తే ఈ లోకంలో నీకు వ్యతిరేకులు అనే వారు లేరు. ఎలా వ్యతిరేకులు వస్తున్నారు? నువ్వు సరిగా ఉండక, విన్న నీవు సరిగా ఉండలేదు, బోధించి నేను సరిగా ఉండకపోవడం బట్టి క్రైస్తవ్యానికి తప్పుడు మార్గాలు చూపిస్తున్నారు చాలా మంది. క్రైస్తవ్యాన్ని తప్పు భ్రష్టత్వం పట్టిస్తున్నారు చాలా మంది. కరెక్ట్గా జీవించడం చేతకాలే. వీరు ఎవరితో నింపబడ్డారంటే శరీర ఆత్మతో నింపబడ్డారు, దుష్ట ఆత్మతో నింపబడ్డారు. దైవికపరమైన జ్ఞానం లేదు వీరిలో. ఎవరిలో దైవికపరమైన జ్ఞానం ఉంటుందో తెలుసా? ఎవరిలో దైవికపరమైనటువంటి ఆలోచన ఉంటుందో తెలుసా? ఎవరు దైవికపరంగా జీవించగలుగుతారంటే ఆయనతో కనెక్ట్ అయ్యేలోను మాత్రమే. హల్లెలూయా. ఆయనతో కనెక్ట్ అవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనెక్టింగ్ ఉండాలి. ఒక రోజుకి నువ్వు అభివృద్ధి చెందుతూ ఉండాలి, మీదకి వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కలేనంత ఎత్తైన శిఖరంలో నిన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఆయనతో కనెక్టింగ్ నువ్వు బలంగా ఏర్పాటు చేసుకో, బలహీనంగా కాదు. ఏదో పెద్ద వరద వస్తే కొట్టుకుపోయేటట్టు కాదు. నీ గట్టేసుకోవడం. స్టాండ్ ఇట్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. స్టాండ్ ఇట్. విశ్వాసంలో స్టాండ్ ఇట్, ప్రార్థనలో స్టాండ్ ఇట్, తర్వాత నీ భక్తి జీవితంలో స్టాండ్ ఇట్గా ఉండు. నిలబడి చోట అద్భుతం జరిగిపోవాలంతే. నిలబడి చోట కార్యం జరిగిపోవాలంటే నా దేవుడు నాలో ఉన్నాడు, నాకు భయమే లేదు. నాకు భయమేలా
నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. ఎవరిలో ఉన్నాడట? నాలోనే ఉన్నావు, నాతోనే ఉన్నావు. ఆయన మనలో ఉండి మనతో ఉంటే నీకు విజయం, ఎక్కడికి వెళ్ళినా విజయము. ఆయన నీతో లేక ఇన్ని కష్టాలు, నీతో లేక ఇన్ని ఇబ్బందులు, నీ కుటుంబంలో లేక ఇన్ని సమస్యలు, నీతో నీ కుటుంబంతో లేకపోవడం బట్టి జీరో జీరో. ఆయన నీతో ఉంటే నిన్ను హీరో చేస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. నిన్ను హీరో చేస్తాడు. ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొని నిన్ను హీరోని చేస్తాడు. రాత్రి ఆ సేవకులు మాట్లాడుతూ తన జీవిత సాక్ష్యాన్ని పంచుకొని అంటున్నారు, తన మరణం నుండి పోలీసుల చేతుల్లోంచి తప్పించుకోవడానికి మందిరానికి వెళ్ళిండట. మందిరానికి వెళ్ళి తను మారిపోయాడట. ఆమె చెప్పరే హల్లెలూయా. మరణము తప్పించుకొనటానికి మందిరానికి వెళ్తే మందిరంలో తన ప్రతి పాపాన్ని దేవుడు ఒప్పింపజేసిండట. ఘనమైన సేవ చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా చెప్తున్నాను ప్రియమైనటువంటి దేవుడి బిడ్డ, దేవుడు అంటే నీకు ఇంకా అర్థం కాలే. అర్థమైతే అర్థం కాకపోతే వ్యర్థంగా ఉంటుంది నీ లైఫ్, అర్థమైతే అద్భుతంగా ఉంటుంది లైఫ్. ఆమె చెప్పరే. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు, పరమాత్మ ఉన్నదని ప్రభు కొరకే, పరలోకమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా. నీ జన్మకు కారణముంది, మానవుడా కారణ జన్ముడా. నీ జన్మకు కారణముంది. దేవుని స్తోత్రం. నిన్ను ఒక కారణము చేత నిర్మించాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఎలాగుండాలంటే ఆత్మానుసారుడిగా ఉండాలి. నేను చెప్తున్నా, ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తే ఈ లోకములో ఉన్న డబ్బు, ఈ లోకములో ఉన్న ధనము, ఈ లోకములో ఉన్న పలుకుబడి, ఈ లోకములో ఉన్నటువంటి కార్లు, బంగళాలు, మేడలు, మెద్దులు అపోస్తుడైన పౌలు మాదిరి అసహించుకుంటావు. అపోస్తుడైన పౌలు ఎందుకు అసహించుకున్నాడు ఎవరికైనా తెలిసింది. అపోస్తుడైన పౌలు 46-47 వేల కోట్ల రూపాయల ఆస్తిని ఎందుకు అసహించుకున్నాడో తెలుసా? తెలీదు ఎవరికి. ఎందుకంటే నేను ఒక్క ముక్కలో చెప్పేస్తా. ఎందుకో తెలుసా అసహించుకున్నాడు? ఎందుకు తెలుసా? ఈ 46-47 వేల కోట్ల రూపాయల ఆస్తిని పెంట మీద చెత్త సమానంగా పోల్చాడంటే ఎందువల్ల తెలుసా? నా ప్రభు కంట ఇవేమి గొప్పవి కావు. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. నా ప్రభు కన్నా గొప్పవి కాదు, ఆయన్నే నేను కలిగి ఉన్నా, ఇవి నాకెందుకు? నేనదే సేమ్, నేనదే అనుకుంటా. అప్పులున్న సమస్యలో నేను భయపడకపోవడానికి కారణం ఏంటంటే, అంత గొప్ప దేవుడే నాతో ఉన్నాడు, అంత గొప్ప మహనీయుడే నాతో ఉన్నాడు. ఏదో ఒక రోజు అని ఊతాడు అంతే. ఎలా ఊతాడు అని ఊతగా ఇవన్నీ కూడా గాలి పుట్టుకుపోతాయి ఒకేసారి. ఏదో ఒక రోజు వస్తుంది నాకంటూ ఏదో ఒక రోజు ఆయన సిద్ధపరిచే ఉంచాడు ఆల్రెడీ. ఒకరున్నా ఇద్దరున్నా పరిగెత్తుకుంటూ 70-80 కిలోమీటర్ల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నానంటే కారణం ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు పెద్ద గాలి వచ్చిన సమస్యలన్నీ కొట్టుకుపోతే ప్రభు మరలా నన్ను లేపుతాడు. ఆ డబ్బు కొరకు నేను బ్రతకను కానీ నా యేసయ్య కొరకు బ్రతుకుతా. ఆమెను చెప్పండి. వచ్చినా రాకపోయినా నా దేవుని కొరకే బ్రతుకుతా. నేను ఈ విజన్, నా విజన్ చెప్పానుగా, నా విజన్ ఏంటంటే ప్రభావముతో నింపబడాలి, మహిమతో నింపబడాలి. తెలుసా? నేను ఒక ప్రాఫిట్ వస్తుంటాడు, నేను మొబైల్ ఓపెన్ చేస్తే వీడియో క్లిప్లోనే ఒక ప్రాఫిట్ వస్తాడు. ఆయన కొంతమంది రిపోర్ట్లు పట్టుకొని ఇలాగ వస్తారు, రిపోర్ట్లు పట్టుకొని ఆయన దగ్గరికి ఇలాగ వస్తాడు అంతే. ఆయన ఇలాగ రాగానే తూలిపోతారు. ఎంబడే నార్మల్ రిపోర్ట్లు, ఎంబడే నార్మల్ వచ్చేస్తే వెంటనే వెళ్ళి రిపోర్ట్లు తీయించుకోవడం అంతే. ఇలా నిలబడతారు అంతే. ఆయన ఇలా వాళ్ళ దగ్గరికి వచ్చి అంటాడు అంతే. ఇలా ఊదిన ఎంబడే తన్నుకుపోయి పడిపోతారు. పడిపోయి
రిపోర్ట్లు తీయించుకుంటే అంత నార్మల్. నేను చూసిన ఒక ఆయనకి ఇది ఈ ఒక కాలు చిన్నది ఒక కాలు పెద్దది ఇలాగుంది. ఆయన ఇలాగ ఎత్తుకున్నాడు ఆ బాబుని. ఇప్పుడు ఈ రెండు కాళ్ళు అనుకోండి, ఇంక ఇలాగుంది. ఇలాగుంటే ఇది కాలు పెద్దది కాలు చిన్నది. ఆయన ఇలాగ ఎత్తుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ కాలు ఏమవుతుందో తెలిసి ప్రార్థన చేసే కొద్ది ఇలా దగ్గరికి అయిపోయిందండి. రెండు సమానంగా అయిపోయాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మహిమ కావాలి మనకి. ఏ మహిమ కావాలి? ఈ మహిమ పొందుకోవాలి అంటే ఫుల్ కనెక్టింగ్ ఆయన మీద ఉండాలి. ఆమె చెప్పరే, దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఇది నా ఫెయిత్, ఇది నా విశ్వాసం, ఇది నా నమ్మకం, ఇది నా పరిచర్య. ఈ పరిచర్య ఎలాగ ఉంటుందని మీరు అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో సిఎంసి మినిస్ట్రీస్ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలకి అభివృద్ధిలో దేవుడు నడిపించబోతాడు. ఈ పాస్టర్ గారు అభివృద్ధిలోకి వెళ్ళబోతున్నాడు, కానీ ఎప్పుడు ఇలాగే ఉంటాడు. మారనే ఎన్ని యుగాలకైనానో మారని దేవుడా అని పాట ఉంటుంది, తెలుసు కదా మీకు. దేవుడు మారని దేవుడు. మనం కూడా మారకూడదు. డబ్బును చూసి, ధనాన్ని చూసి, హోదాను చూసి మారకూడదు. నేను ఎప్పటి నుంచి అడుగుతాను, ప్రభువా నాకు ఒక చిన్న కారు కొనిపెట్టవా. నేనైతే కొనుక్కోలేను, కానీ చిన్న కారు కొనిపెట్టవా. ఎందుకంటే చాలా అలసిపోతున్నానయ్యా, పరిగెత్తుకుని రాలేకపోతున్నాను అంత దూరం నుంచి రావడానికి. చిన్న కారు కొని ఇవా అని అడుగుతాను అన్నమాట. ఓ రోజు నా భార్యకి దర్శనం ఇచ్చాడు. పెద్ద దాదాపు 30-40 లక్షల కారులు నేను దిగినట్టు దర్శనం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. జరుగుతాయి అంతే. మనం చూసే దర్శనాలు నిరర్ధకరం కావు. కనెక్టింగ్ ఎవరితో? నీ కనెక్టింగ్ ఎవరితో? పరమందు ఆసీనుడైన దేవుడితో. ఆయనతో కనెక్టింగ్ ఉంటే ఈ లోకంలో ఏమీ అవసరం లేదు. ఏం అవసరం లేదు, ఏది అవసరం లే. ఒకటే అవసరమే ఉంది, దేవుని ఆత్మ. అది సంపాదించుకొని చూడొకసారి. దాని కొరకు తపస్సులు చేసేస్తుంటారు చాలామంది. అర్థమవుతుంది మీకు? చాలామంది తపస్సులు చేసేస్తుండ్రా. ఒక్కాల మీద ఒకటి తాగుతాడు, ఒక్కాల మీద ఉంటాడు కొన్ని సంవత్సరాల నుంచి. ఇంకొకడు ఈ చెయ్యలా పైకెత్తిసి ఉంటాడు. ఇక ఇంతే. దేనికోసం? దేవుడి కోసం. ఇంక ఇద్దరు ఉండిపోయింది, కింద దిగదగ. ఎంత తపస్సులు చేసే ఉన్నారో. ఎందుకో తెలుసా? దేవుడితో కనెక్టింగ్ కోసం. మనం తపస్సులు చేయవసరంలే, ప్రార్థన చేయి. హల్లెలూయా. ప్రార్థన చేయి. ప్రార్థన పరిస్థితులు మారుతుంది, బ్రతుకులు మారుస్తుంది, జీవితాన్ని మారుస్తుంది. ప్రతి సమస్య నుంచి నీకు విడుదలనిస్తుంది ప్రార్థన. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేర్చుకునే సత్యం ఏంటో తెలుసా? శరీరానుసార్లు ఆత్మానుసారం. శరీరానికి ఎలాగుంటుందో చెప్పాను, ఆత్మానుసార్లు ఎలాగుంటో కూడా చెప్పాను. నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు, నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు, నీకు ఫుల్గా దేవుడు క్లారిటీ ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతావో అది నీ ఇష్టం. నేను అందుకే చెప్తున్నా, నీ దైవ సేవకుడి మాట నువ్వు స్పష్టంగా వింటే అద్భుతం ఏంటో చూస్తావు. దైవ సేవకుడు దేవుని ఆత్మ లేనివాడు వాడే అయితే వాళ్ళు మాట వినకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధి అయితే ఇక్కడ మాట ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో చూపిస్తాను చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడు ఎడల, 8:9 వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడు. ఎవరు వారు కాదు? దేవుడే స్పష్టంగా చెప్పాడా లేదా మాట? చెప్పండి, చెప్పాడా లేదా? మరి దేవుని ఆత్మ కలిగిన దైవజనుడి మాటను వింటే ఎంతో శ్రేష్టం. అదే వినకపోతే ఆ చెల్లి ఏమనుకుందో తెలుసా? ఎందుకులే కట్ చేసేద్దాం, ఇవన్నీ మాట్లాడకూడదు అనుకో. మాట్లాడడం మానేని నాకెందుకు పోయింది. కానీ దేవుడే కనిపించి మాట్లాడేసరికి తన మనసు మారిపోయింది, తన బుద్ధి మారిపోయింది, తన స్వభావం మారిపోయింది. మారిపోయి మరలా అంటాను, నన్ను క్షమించనయ్యా, నన్ను క్షమించు, మీ గురించి తప్పుగా అనుకున్నాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మనిషితో దేవుని ఆత్మ ఉంటే నువ్వు ఊహించలేని స్థాయిలో ఉంటావు, గొప్ప స్థాయిలో ఉంటావు. అది సేవకులని కాదు నేను చెప్పేది, సేవకులు కాదు, సేవకులని విశ్వాసం ఈ ఉండవు.
ఎవరితోనైనా ఆయన సహవాసం చేయగలుగుతాడు. ఎవరితోనైనా నువ్వు ఆత్మ సంబంధిగా నడాలి. ఏం చేయాలి? ఏమి కాదు, మూడు పాయింట్స్. మొదట ప్రార్థన చేయాలి, రెండోది విశ్వాసంతో నింపబడాలి, మూడో వాక్యముతో నింపబడాలి. ఇంకా చేతనైతే 4 ఏం చేయాలో తెలుసా? ఉపవాసంతో. ఈ 4 నీలో ఉంటే అద్భుతాల మీద అద్భుతాలు చూస్తావు, ఊహించని కార్యాలు చూస్తావు, ఊహించలేని మలుపులు తిరుగుతూ ఉంటాయి జీవితంలో, లైఫ్లో. ఏమే? హల్లెలూయా. అద్భుతం. నా దేవుడు నాతో ఉండగా నాకు భయమే లేదు. హల్లెలూయా. ఇంత గొప్ప మాటలు ప్రభువు తెలియజేశాడు నీకు. నువ్వేమని ప్రార్థన చేస్తావో మోకరించు. ఏమని ప్రార్థన చేయగలుగుతున్నావో చెయ్యి. మోకరించండి, అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంత అద్భుతమైన దేవుడు నీతో మాట్లాడిండు కదా, ఇంత ఆశ్చర్యకరమైన దేవుడు. నీ నోరిప్పి నువ్వు మాట్లాడితే ఈరోజు నీ జీవితంలో ఒక మిరాకిల్ చూడబోతా ఉన్నావు. నువ్వు నోరిప్పి మాట్లాడితే దేవుడు నీ జీవితంలో నువ్వు అనుకుని సాధించలేకపోతున్నావు కదా. దేనివల్ల తెలుసా? దేవుడితో కనెక్టింగ్ లేకపోవడం వల్ల. నువ్వు అనుకుని గురి చేరలేకపోతున్నావు. దేనివల్ల తెలుసా? దేవునితో కనెక్టింగ్ లేదు నీకు, దేవునితో గడిపే అనుభవం లేదు నీకు, దేవునితో నడిచే అనుభవం లేదు. ఆనోకు దేవుడితో నడిచాడు. దేవుడితో నడిచిన తర్వాత ఆనోకు పరమందు ఎత్తబడ్డాడు. చూస్తూనే వెళ్ళిపోయాడు ఆనోకు. కనెక్టింగ్ ఏది నీకు? ఆత్మ ఉందా? దేవుని శక్తి ఉందా? దేవుని మహిమతో నింపబడుతున్నావా? దేవుని మహిమతో నువ్వు కప్పబడుతున్నావా? దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో ఉన్నాడా? నా భర్త ఉన్నాడండి, నా బిడ్డలు ఉన్నారండి, వాళ్ళు నన్ను చూస్తారండి. ఏంది చూస్తారు? నీకు చూస్తారా? ఎవ్వరూ చూడరు బిడ్డ. నీ అవసరం ఉన్నంత వరకు నిన్ను ఉపయోగించుకుంటారు, తర్వాత నిన్ను పక్కన పెడతారు. నా దేవుడైతే నువ్వు చనిపోయినంత వరకు నీతోనే ఉండి నీలో నివసించే దేవుడు నా దేవుడు. ఆత్మ సంబంధంగా నీవు ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి వరాలను పొందుకోవాలి. స్థిరంగా నిలబడాలి. ఏది? నీ భక్తి ఎక్కడుంది? నీ ప్రార్థన జీవితం ఎక్కడుంది? దేవుడితో గడిపే అనుభవం ఉందా? అయితే దేవుడితో గడిపే అనుభవం నీలో ఉంటే, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం నీలో ఉంటే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తప్పిపోయినని జై జీవితం పొందుకోవాలంట. ఆ అనుభవం నీలో ఉందనుకో, దేవుని చూసే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం నీతో ఉంటే, అయితే నువ్వు ఆత్మ సంబంధివి. ఈరోజు నువ్వు వాక్యం విన్నావు కదా, శరీర సంబంధివా ఆత్మ సంబంధివా? లేనిపోయినటువంటి దరిద్రమైన కోరికలు లేక వస్తున్నాయి, పాపపు ఆలోచనలు లేక వస్తున్నాయి, పాపపు తలంపులు లేక వస్తున్నాయి, పాపపు మంచి మనసు లేకుండా జీవిస్తున్నావు. ప్రేమ, శాంతి, సమాధానం ఏవి కనబడలేదంటే నీలో ఇంకా దుష్టుడు పనిచేస్తూ ఉన్నాడు. శరీరసారమైన మనస్సు అది. బిడ్డ, నీ పాపాన్ని నువ్వు తీసుకోకుండా, నీ శాపాన్ని నువ్వు తొలగించుకోకుండా ప్రభు బలలో చేయి పెట్టడానికి వీలు లేదు. అలా చేయి పెడితే నువ్వు ప్రభును మోసపరుస్తున్నావు. ఏ పాపము నీలో ఉండడానికి వీలు లేదు. ఏ పాపము నీలో ఏలుబడి చేయడానికి వీలు లేదు. ప్రభు పరిశుద్ధుడిగా నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చాలని కోరుకుంటున్నాడు. ప్రభు నీ బ్రతుకుని పరిశుద్ధంగా మార్చాలని కోరుకుంటున్నాడు. దేవుని ఆత్మతో నేను నింపాలని కోరుకుంటున్నాడు. అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే, ప్రభువా ఈరోజే నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఈరోజే నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు. నా శరీరము చెప్పినట్లుగా ఇన్నాళ్ళు జీవించాను, ఇదిగో నువ్వు మాట్లాడేవు కదయ్యా, నీ ఆత్మతో నేను నింపబడతా, నన్ను ఆరోగ్యవంతుడిగా నిలబెట్టు, ఆరోగ్యవంతురాలుగా నిలబెట్టు. నువ్వు మాట్లాడేది ప్రతిదీ వింటు, నోరు తెరవకుండా ప్రభువుని అడగకుండా నువ్వేది పొందుకోలేవు. అడుగు అడుగు అడుగు. నువ్వు మనస్సులో అడిగినా సరే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు నా దేవుడు, ఘనమైన కార్యాలు చేసే. శరీర సారమైన మనస్సుని ఇహలోకంలోనే విడిచిపెట్టి పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడాలంటే దేవుని ఆత్మను పొందుకో, దేవుని దీవెనను పొందుకో, దేవుని కృపను పొందుకో బిడ్డ, కృపను పొందుకో. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ బిడ్డలతో మాట్లాడారు,
శరీరానుసారమైన మనస్సు ఎలాగుంటుందో, ఆత్మానుసారమైన మనస్సు ఎలాగుంటుందో మీరు మాట్లాడారు. ఈ లైవ్ ద్వారా వింటున్న వారు, అలాగే ఇక్కడ కూడి వచ్చిన వారు, వారి జీవితాల్లో ఏ విధంగా ఉన్నారో వారిని వారు పరీక్షించుకుంటూ ఉండగా, వారు ఏదైతే అడుగుతున్నారో ప్రభువా వారికి కుమ్మరించండి, దేవుళ్ళతో నింపండి, మహిమనొందండి. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ వారి జీవితాలు, వారి బ్రతుకులు మార్చుటకు మీ కృప సహాయం దయచేయండి. మేలులతో నింపమని ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్కరు పాపం నుంచి, శాపం నుంచి విడిపించి, బంధకాల నుంచి విడిపించి, చీకటి బంధకాల నుంచి విడిపించి రక్షించి మీరే శక్తివంతులకు వారిని మార్చి మహిమనొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామం వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆ వీడియో ఆపండి.